ఇప్పుడు ఎలా ఉంది? ఏంటండి, ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు మీరు మా ఇంట్లోనే ఉన్నారు. మమ్మల్ని గుర్తుపట్టారా? మా కోడళ్ళిద్దరికి మీ హాస్పిటల్లో డెలివరీ చేశారు కదా. అవును, నాకన్నీ గుర్తున్నాయి. ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలేంటమ్మా? అదేనన్నా, వదినికి ప్రియకి పాపలే కదా పుట్టింది. అది కాదు, శివ మీరుండండి. అసలే ఆవిడికి బాలేదు. పైగా ఏదో స్ట్రెస్లో ఉందని డాక్టర్ చెప్పారు. ఎక్కువగా మాట్లాడించకూడదు. అందరూ బయటికి పదండి. అది కాదమ్మా. పదండి మామయ్య, పదండి చెప్తాను. ఏంటే, ఎవరావిడ? ఇద్దరు పాపలు అంటోంది. అదోలా మాట్లాడుతోంది. అది మీకు తర్వాత వివరంగా చెప్తాను అత్తయ్య. తనని రెస్ట్ తీసుకునివ్వండి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏంటా కంగారు? అసలు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు నాకు అర్థం కావట్లేదమ్మా. నేనేం కంగారు పడ్డం లేదు మామయ్య. స్పృహలోకి వచ్చిన మనిషితో ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా బయటికి తీసుకొచ్చేసేవేంటొదినా? ఏమే గుండమ్మా, అసలెవరో దారిన పోయేదాన్ని ఇంటికి తీసుకురావడం ఏంటి? నీకన్నీ మీ అమ్మలాగే దరిద్రపు పోలికలు వచ్చాయంటే. మా తప్పు చేసినట్టు దాని తిడతావేంటమ్మా? తిట్టడం కాదురా, అదసలు ఎవరు అని అడుగుతున్నాను. ఎవరో పరాయి వాళ్ళైతే కాదులే పిన్ని. మరి సొంత వాళ్ళ, మనల్ని ఉద్ధరించేవాళ్ళ? ఏ దమ్మకే ప్రియకి పురుడు పోసిందని అరిశానంట. పురుడు పోసిన నర్సా? ఆధారం ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నది తల్లి. అయితే నేను తనతో ఒకసారి మాట్లాడాలి. అత్తయ్య వద్దు. ఏ ఏ అంటే తనకి ఒంట్లో బాలేదు. ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. మళ్ళీ స్ట్రెస్ పడితే స్పృహ కోల్పోతుంది. అందుకే దీని కంగారు ఆ సోదామె చెప్పిన డైలాగు వింటుంటే ఏదో నిజం దాగుందనిపిస్తోంది. లేదు, ఇప్పుడే నేను తనతో మాట్లాడి తీరాలి. దాంతో మీరే మాట్లాడతారు. ఏమో, దగ్గరుండి పురుడు పోసింది అంటున్నారు కదా. పోస్తే నా జాతకంలో చచ్చే వరకు ఆస్తిపరురాల్లాగే ఉంటాను, ఒంటి నిండా ఎప్పుడో నగలతో ఉంటాను అని ఉందట. పురుడు టైంలో ఏమైనా మతలబు జరిగిందో, అంతా సక్రమంగానే జరిగిందో తెలుసుకోవాలి కదా. అంటే ఏంటి? ఇప్పుడు మీరు దాని దగ్గరికి వెళ్ళి ముందుగా పుట్టింది నా మనవరాలే అని దాంతో అబద్ధం చెప్పించి ఈ ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నారా? నేను కొట్టేయాలని చూడ్డం కాదే, ధర్మంగా మాకు దక్కాల్సిన ఆస్తిని ఎవరైనా ఎవరికోసమైనా ధారాదత్తం చేశారేమో, మాకు తెలియకుండా ఏమైనా కుట్రలు చేశారేమో తెలుసుకోవాలని వెళుతున్నాను. నీకేంటి నొప్పి? కావాలంటే నువ్వు నాతో పాటు రా. నువ్వు నాతో రామా. ఏమైందిరా? నువ్వు రా, చెప్తాను, పద. ఎట్లా? ఎక్కడికి? రామ్మా. ఏంట్రా? మా ఇప్పుడు నడుస్తా మాట్లాడితే ఏం వస్తుంది? లేదురా, ఆ సోది ఎప్పుడు ఉండేదే. అది కాదురా. అమ్మా, ఒకవేళ నీకు అంతగా అనుమానంగా ఉంటే ఆ నర్సు కాస్త రిలాక్స్ అయ్యాక
అప్పుడు అప్పుడు అందరి ముందు కాకుండా పర్సనల్గా పిలిచి మాట్లాడదాం. ఇదిగో ఇలాగే తొందరపడితే ఆస్తి కోసం మొత్తం నువ్వే చేస్తున్నావని అందరూ నేను చీప్గా చూస్తారు. అంతేనంటావా? అంతే. ఉమ్. నువ్వు పద రామ్మా. ఏంట్రా శివ అలా వచ్చేసావు? ఏం చేయాలి? ఏంట్రా నీ మొహంలో తేడా వచ్చింది, మొహంలో చిరాకు వచ్చింది. నీకు కూడా భయం స్టార్ట్ అయింది ఏంటి? దేనికి భయం? అదే ఆ నర్సుతో మాట్లాడాలని మీ పిన్ని అనడం, ఆస్తి కొట్టేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని ప్రియ అనుమానించడం, ఏదైనా కిరికిరి జరిగితే ఉన్న ఆస్తి పోతుందేమోనని ఏమైనా. నాన్న, ఆస్తి నాకే దక్కాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఉన్నా కూడా నాకు అవసరం లేదు. నేను ఎప్పుడూ కష్టాన్ని నమ్ముకున్నాను కానీ ఆస్తి కోసం ఆరాటపడేవాడిని మాత్రం కాదు. మరి ఎందుకు అలా ఉన్నావు? వదిన గురించి ఆలోచిస్తున్నాను నాన్న. వదిన ప్రవర్తన చూస్తుంటే మనతో ఏదో దాస్తుందనిపిస్తుంది. ఎప్పుడు తనని అలాంటి పరిస్థితుల్లో చూడలేదు. నాకు కూడా అలాగే అనిపించిందిరా. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే అలవాటున్న గీతమ్మ ఆ వచ్చినావిడ తను పురుడు పోసిన నర్సని నువ్వు చెప్పినప్పటి నుంచి తనలో ఏదో కంగారు మొదలైందిరా. ఆ నర్సుకి స్పృహ రాగానే తీసుకెళ్ళిపో అంది. ఎవరిని ఆ నర్సుతో మాట్లాడొద్దు అంది. మాట తడబడుతుంది. తన మొహంలో ఏదో ఆందోళన కనబడుతుంది. నేను చెప్తుంది కూడా అదే నాన్న. కాకపోతే ఏదైనా ఉంటే ఇంట్లో ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మనిద్దరితో షేర్ చేసుకుంటుంది కదా. ఏంటి ఇప్పుడే అక్కడ గ్రేట్ డిస్కషన్ అయ్యింది, ఇక్కడ మీ అబ్బా కొడుకులిద్దరూ మొదలెట్టారా డిస్కషన్? నర్స్తో మాట్లాడాలని ఆ నాగేశ్వరి, గీతేదో దాస్తుందని మీరు అంతా చేరి నాకు దక్కిన ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఆస్తుల కోసం ప్లాన్లు వేయడాలు, అవసరాల కోసం ఏ ఎండకా గొడుగు పట్టడం నీకలవాటేమో కాని మాకు లేదు. నీతులు చెప్పడం కాదు, నా వెనక గోతులు తీయాలని చూస్తే మాత్రం నేనూరుకోను. ఆస్తిలో 20% వాళ్ళది. అయినా మీరు చెప్పారని అవుట్ హౌస్లో ఉండాల్సిన గీత వాళ్ళని ఇంట్లో ఉండనిస్తున్నారు. ఆ విలువని మీరు వాళ్ళు కాపాడుకుంటే మంచిది. నా ఆస్తిలో చిల్లి గవ్వ కదిలే పరిస్థితొచ్చినా నేనొప్పుకోను. నేనస్సలు ఒప్పుకోను. నోర్మివే. ప్రతి దానికి తూతూ అంటూ మధ్యలో దూరుతాం. వెళ్ళు. బిడ్డే కదా అని చనివిస్తుంటే ఇది నా క్యారెక్టర్ని తొక్కేస్తుంది. మీకు వేరే చెప్పాలా? వెళ్ళండి. ఆ నర్సుని చూసినప్పటి నుంచి గీతలో ఏదో కంగారు తెలుస్తోంది. కారణం తెలియడం లేదు. ఇంట్లో వాళ్లకొస్తున్న అనుమానాలన్నీ కేవలం అనుమానాలేనా? తెలియని నిజాలేమైనా ఉన్నాయా? నాగేశ్వరి ఆంటీ అందరూ ఉన్నామని ఇప్పుడు ఆగినా ఖచ్చితంగా ఆ నర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడడానికి ముందే నర్స్తో నేను మాట్లాడాలి. ఒకవేళ ఏదైనా కిరికిరుంటే మనకు అగేనెస్ట్ కాకుండా చూసుకోవాలి. నేను కొట్టేయాలని చూడ్డం కాదే, ధర్మంగా మాకు దక్కాల్సిన ఆస్తిని ఎవరైనా ఎవరికోసమైనా ధారాదత్తం చేశారేమో. మాకు తెలియకుండా ఏమైనా కుట్రలు చేశారేమో తెలుసుకోవాలని వెళుతున్నాను. ఇంటికొచ్చినావిడ నర్సని తెలిసినప్పటి నుంచి ఇంట్లో అందరిలో ఏదో కంగారు కనిపిస్తుందేంటి? కొంపదీసి నాకంటే ముందు ఆ గుండమ్మ పుట్టేసిందా? అదే నిజమైతే నా ఆస్తి పోతుందా? అమ్మో, ఆస్తి పోతే ఇంకేమన్నా ఉందా? ఆస్తి పోతే నేను ఆ గుండమ్మలాగా పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవాలి. అసలు విషయం ఏంటో నేనే వెళ్ళా నర్సుని అడిగితే కరెక్ట్ మంచి దానిలాగా నైస్గా మాట్లాడి విషయం ఏంటో తెలుసుకోవాలి.
ఆరోగ్యం ఇప్పుడు బాగుందా అండి? బాగుందమ్మా. మీరు ఎప్పుడు బాగుండాలండి. ఏంటి ఇలా వచ్చావు? నా పేరు లోకేశ్వరి అండి, ప్రియా కూతుర్ని. మీకు తెలుసే ఉంటుంది కదా, మా ఇంట్లో అందరూ నన్ను మంచిదానివి, గుడ్ గర్ల్ అంటారండి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి మా ఇంట్లో అందరూ భయపడుతున్నారండి. ఎందుకండి? మీరేదో దాస్తున్నారని మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు అనుకుంటున్నారు. ఏంటండి? చిన్నపిల్లవి, నీకెందుకమ్మా ఆ విషయాలన్నీ? నాకెందుకంటే వెంటి కోతి మొహందానా. ఆస్తి లేకపోతే నష్టపోయేది నేను. నీదేం పోయింది? హాస్పిటల్లో సూదులేసుకుంటూ మందులిచ్చుకుంటూ బతికేస్తావు. మరి నేనేం చేయాలి? నేను చిన్నపిల్లనని మీరేమీ సంశయించక్కర్లేదండి. ఏదైనా ఉంటే నాతో ధైర్యంగా చెప్పొచ్చు. చెప్పండి. ఎవరో వస్తున్నట్టున్నారమ్మా. ఏమండి, నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడిన విషయం ఎవరికి చెప్పకండి. నేను ఇక్కడే దాక్కుంటాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు? నా పేరు నాగేశ్వరమ్మ, గీతకి అత్తని. ఇది నాలాగే అడగడానికి వచ్చిందా దొంగ మొహంది? నమస్కారం అండి. నాకు కావాల్సింది నమస్కారాలు కాదు, ఆస్తి. ఒకప్పుడు ఈ ఆస్తంతా నాదే. పిల్లలు పుట్టేసరికి నా ఫేటు మారిపోయింది, ఆస్తి చేజారిపోయింది. నిన్ను చూడగానే మా గీతెందుకో కంగారు పడుతోంది. దేనికి? ఒక్క విషయం చెప్పు. నా కోడలు గీతకి, చుప్పనాతి ప్రియకి. అమ్మ ముసల్దానా, మా అమ్మని చుప్పనాతిదంటావా? డెలివరీలు చేసినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావట కదా? అవునండి. నిజం చెప్పు. ముందుగా బిడ్డ పుట్టింది మా గీతకే కదా? ప్రియకి పుట్టిందని డాక్టర్ చేత అబద్ధాలు చెప్పించారు కదా? నీ రియాక్షన్ చూస్తుంటే నాకు జరిగింది అదే అనిపిస్తోంది. అంతే కదా? వాళ్ళు భయపెట్టి అందరితో అబద్ధాలు చెప్పించారు కదా? మీరేం మాట్లాడుతున్నారండి? అబద్ధాలు చెప్పించడం ఏంటండి? బిడ్డ పుట్టింది ముందు వెనక కాదు. అసలు ఏం జరిగిందంటే... చెప్పు చెప్పు. అసలేం జరిగిందో అదే నాకు కావాలి. చెప్పు. ఆ రోజు అమ్మో, ఎవరో వస్తున్నట్టున్నారు. ఇదిగో, నేను నీతో మాట్లాడుతున్న విషయం ఎవరికి చెప్పకు. ఎక్కడ దాక్కోవాలి? ఏవండి? ఈ ఇంట్లో ఇద్దరు రాక్షసులున్నారమ్మా. ఒకటి తల్లి రాక్షసి, ఇంకొకటి పిల్ల రాక్షసి. నేను ఇక్కడ దాక్కుంటానే. ఓ సిద్ధంగ మోహందనా, నువ్విక్కడేం చేస్తున్నావే? నీలాంటి ముసలి మొహం వాళ్ళెవరైనా వస్తారని వెయిట్ చేస్తున్నా. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వెందుకొచ్చావో నేను అందుకే వచ్చాను. ఏంటి ఆ చూపు? మా అమ్మ చుప్పనాతిది, నేను పిల్ల రాక్షసినా? ఇక్కడి నుంచి బయటపడిని నా చుప్పనాతి దానివేంటో చూపిస్తాను. ఏడ్చావు. ఆ చూపేంటే బొగ్గల్లో పొడిచేస్తాను, బూరె బొగ్గల్లో.
హాయ్. హలో. ఆర్ యు ఆల్ రైట్? హా, మమ్మీ వచ్చిందేంటి? నువ్వు రాలే? నువ్వు వచ్చావుగా. అరవకు, సైలెంట్గా ఉండు. మీ అమ్మ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. నేను ఏ విషయంలోనైనా క్లియర్గా క్లారిటీగా ఉంటాను. నేను కూడా అన్ని విషయాల్లో క్లారిటీగా ఉంటానండి. అయితే క్లారిటీ మిస్ కాకుండా చెప్పండి. ముందుగా బిడ్డ పుట్టింది నాకే కదా? ఏంటండి, మీ ఇంట్లో వాళ్ళు మొత్తం కన్ఫ్యూజన్లోనూ గందరగోళంలోనూ ఉన్నారేంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బిడ్డల గురించి. మేము ఆస్తుల గురించి. అమ్మని, ఇది నాకంటే ముదురు. ఆస్తి గురించి నాకు తెలియదు, కానీ బిడ్డల గురించి మాత్రం. ఆ, ఈ బండదేంటి ఇటొస్తుంది? ఏమండి, గీత వస్తున్నట్టుంది. నేను ఇక్కడికి వచ్చిన విషయం గాని, మీతో మాట్లాడిన విషయం గాని తనతో డిస్కస్ చేయకుండా తను వెళ్ళేంత వరకు నేను ఇక్కడెక్కడో దాక్కుంటాను. మేనేజ్ చేయండి. మీరు ఇక్కడే దాక్కుంటారా? మీరు కూడా అంటున్నారు? అంటే ఇక్కడ ఇంకెవరైనా దాక్కున్నారా? అమ్మో, వచ్చేస్తుంది. ఆ నర్స్ మీరు కూడానా అంది. దాని అర్థం ఇదా? దాన్నడుగు. ముందు నేనే వచ్చాను మమ్మీ. ఈవిడగారు వస్తున్నారని ఇక్కడ దాక్కున్నాను. నేను నువ్వొస్తున్నావని దాక్కున్నాను. మొత్తానికి ఆ నర్సుని మాయ చేసి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్లు మొదలెట్టారనమాట. నువ్వు మాత్రం ఆస్తి కోసం రాలేదా? అబ్బా, ఇద్దరు సైలెంట్గా ఉండండి. ఒకరు వస్తున్నారని ఒకరు, ఆ నర్సు మ్యాటర్ చెప్పకుండానే లోపల దాక్కున్నాం. ఆ గీతతో నర్సు తప్పకుండా డిస్కస్ చేస్తుంది. అది వింటే అందరికీ క్లారిటీ వస్తుంది. రండి రండి. నాకు స్పృహ వచ్చినప్పటి నుండి మీతో ఎప్పుడు మాట్లాడదామా అని వెయిట్ చేస్తున్నాను. ముందుగా బిడ్డ మాకే పుట్టింది కదా అంటారు ఒకరు. డాక్టర్తో అబద్ధం చెప్పించారు కదా అంటారు మరొకరు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. జరిగిన విషయం మీ ఇంట్లో వాళ్ళకు తెలియదా? మీరు చెప్పలేదా? నేను చెప్పడం కాదు, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దని చెప్పడానికి వచ్చాను. మ్యాటర్ చెప్పనివ్వకుండా ఇలా కట్ చేస్తుందేంటి? అది కాదండి. ప్లీజ్, ఇక్కడేమీ మాట్లాడొద్దు. ఎవరితోనూ మాట్లాడొద్దు. అసలు ఏమీ మాట్లాడొద్దు. స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయి ఉంటే ఇంటికి తీసుకొచ్చి మా సొంత మనుషుల సేవలు చేశాము. కనీసం ఆ కృతజ్ఞతతో అయినా మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. అది కాదండి. ప్లీజ్ అండి, మీరు లేవండి, రండి.
గీత గారు మీరా? మీకు ఓకేనా? నాకెలా ఉందనేది పక్కన పెట్టండి. ఆ ప్రియతోనూ ఆ అమ్మాయితోనూ మాటలు పడుతూ మీకెలా ఉండాలనిపిస్తుందో అది చెప్పండి. వాళ్ళతో నాకేం ఇబ్బందండి. ప్రియ దగ్గరున్నది మీ అమ్మాయే కదా? నా కూతురేంటి? తను ప్రియ కూతురు. నా కూతురు గుండెం ఒక్కటే. ఒక్కతేనా? మీ ఇద్దరికి డెలివరీలు జరుగుతున్నప్పుడు పక్కనే ఉన్న నర్సునండి నేను.